ఇంకా అప్డేట్స్ చూద్దాము. రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభ వేదిక వద్ద భారీగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఫ్లెక్సీలు, కటౌట్ల రూపంలో ప్రదర్శించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవ సంబరాలని ప్రస్తుతం అయితే ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు హెచ్ఎండిఏ గ్రౌండ్ లో జరగబోయేటటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ సభకి వచ్చేటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పడానికి హోర్డింగ్స్ రూపంలో మహాలక్ష్మి మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ హోర్డింగ్ ని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దానికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ చూస్తున్నాం. మరోవైపు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రభుత్వము వివిధ రకాల ప్రాజెక్టుల రూపంలో ఫ్లైఓవర్లతో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు 3,619 కోట్ల వ్యయంతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు చేపట్టింది. పారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్డు వరకు 1,487 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంటే జారీ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి ప్రారంభించారు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, వీటన్నిటికి సంబంధించి వాటిని కూడా ఫ్లెక్సీల రూపంలో వచ్చేటువంటి పబ్లిక్ అర్థమయ్యే విధంగా హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు. 150 కోట్లతో జంక్షన్లు, పార్కులు మరియు పట్టణ సుందరీకరణ అనేది కూడా హోర్డింగ్ కనిపిస్తుంది. మరోవైపు మహిళలకి సంబంధించి వివిధ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ మరోవైపు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎవరైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి గృహజ్యోతి కింద ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నింపాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని కూడా అమలు చేశామని ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అయితే ఈ హోర్డింగ్ని ఏర్పాటు చేసింది కనిపిస్తుంది. మరోవైపు వివిధ రకాల హోర్డింగ్స్తో వచ్చేటువంటి అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా చూస్తున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకే ఏడాదిలో 50,000 ఉద్యోగాల భర్తీ, ఏడాదిలో 835 కోట్లతో నిధులు, సీఎంఎఫ్ఆర్ నిధులు, డిఎస్సి నిర్వహణ, 55 రోజుల నియామక పత్రాలు, మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ నుండి 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేందుకైతే మాత్రము ఈ హోర్డింగ్స్ అన్ని ఏర్పాటు చేసింది సంబంధించి. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి ఈరోజు వచ్చేటువంటి ప్రజలకి 365 రోజులు మా ప్రభుత్వం చేసింది అని ఏదైతే కార్యక్రమాలు చేశారో వాటన్నిటిని కూడా ఫ్లెక్సీల రూపంలో చూపిస్తున్నారు. అయితే 365 రోజులు మన ప్రభుత్వం, జన ఆశీర్వాదం, ప్రజలకు అండా కాంగ్రెస్ జెండా అంటుకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అనేక పథకాల గురించి, ప్రజలకు చేరువై ఉన్నటువంటి వాటి గురించి, మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకి అమలు చేయడానికి జరిగేటువంటి వాటన్నిటిని కూడా సాయంత్రం సభకి వచ్చేటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతారు. ప్రజలకు జరగబోయేటటువంటి మేలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రజలకు జరిగినటువంటి మేలు, వీటన్నిటిని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం హైదరాబాద్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన విజయోత్సవంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగానే ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాల్లో అయితే మాత్రము నగరం మొత్తం కూడా సుందరీకరణ ఒకవైపు, మరోవైపు హంగులతో, ఏదైతే విద్యుత్ దీపాలతో, కాంతులతో సాయంత్రము అట్టహాసంగా ఈ సభ అయితే మాత్రం ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత.